కూటమి ప్రభుత్వంలో అలా జారులు జరుగుతున్నాయంటే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. బీసీల మీద దాడులు చేయడం అనేది, బీసీలు అంటే కూటమి ప్రభుత్వానికి అండ, బీసీలు అండ. కూటమి ప్రభుత్వంలో అలా జారులు జరుగుతున్నాయంటే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఇది కేవలము ప్రేరేపిత వ్యాఖ్యలు చేసి బీసీలు ఐక్యతను చెడగొట్టడానికి చేసిన ఒక ఆలోచన మాత్రమే తప్ప ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దాని గురించి చెప్పుగా మాట్లాడడానికి కూడా అది మీరు అడుగుతున్నారు, కానీ అది అంత ఎవరండి? జడ్పీ చైర్మన్ గారు. జడ్పీ చైర్మన్ గారు కేవలం ఆయన ముందులో దూరాడు. ఆయన అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే పేర్ని నాని గారు అక్కడికి వచ్చి అలజడి సృష్టిద్దామని చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు. అందులో పేర్ని నాని గారు ప్రేరేపిత వ్యాఖ్యలు ఫోన్లో మాట్లాడి వీళ్ళని పంపించారు. పేర్ని నాని గారు వచ్చారని అనుకోండి నా తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పేర్ని నాని గారు కారు కాకపోయినప్పుడు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళిపోరావచ్చు కదా. వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కార్యకర్తలు నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నేను మౌనంగా ఉన్నారు. దాన్ని లేదో హైలైట్ చేసి బీసీల మీద దాడులు అయ్యి అంటున్నారు, కానీ అది మాత్రం ఖచ్చితంగా కాదండి. మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది, అట్లా చూస్తుంటే అర్థమవుతూ ఉంది. బీసీల మీద దాడులు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే జరిగింది, కానీ ఈ కూటమి పాలనలో బీసీలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అందులో చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో మొత్తం పెన్షన్లు అయితేనే పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ విడుదల చేశారు. 16,500 పోస్టులు డిఎస్సి తీశారు. తర్వాత గ్యాస్ బండ్లు ఉచిత దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చారు. తర్వాత ఏమొచ్చి 65 సంవత్సరాల వృద్ధులకు కూడా 10 కిలోల బియ్యం ఇంటికి కూడా ఇస్తున్నారు. రేషన్ బియ్యం, తల్లికి వందనం వచ్చిన తర్వాత మరీ ఆ ఆడబిడ్డల్లో సంతోషాలు చాలా బాగున్నాయి. తల్లికి వందనం ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు వాళ్ళకి వేశారు. ఆ తల్లికి వందనం వేసిన తర్వాత నెక్స్ట్ ఆగస్టు 15వ తేదీ నాడు ఉచిత బస్ సౌకర్యం కూడా చేస్తారు. రైతు భరోసా ఒకటి దాని తర్వాత ఒకటి అభివృద్ధి సంక్షేమము సమ దృష్టితో చంద్రబాబు గారు ఆలోచించి చక్కగా ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధిని ఒక పక్క దృష్టి పెట్టారు, సంక్షేమానికి ఒక పక్క దృష్టి పెట్టారు. అందరూ కార్యకర్తల నుంచి నాయకుల వరకు మంత్రులు కానీ అందరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇంకా ప్రజలు ఆనందం తేవాలి, మరికొంత ఉత్సాహంతో పనిచేస్తున్నారు.